నేను లాస్ట్ 10 years నుంచి బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ ఎలివేటర్ పిచ్ ఎట్లా అవ్వాలి, వాళ్ళ బిజినెస్ పిచ్చెస్ ఎలా ఇవ్వాలి అనేది ట్రైనింగ్ ఇస్తున్నా అండి. లాస్ట్ 2 years బ్యాక్ ఏమైంది అంటే నా స్టూడెంట్స్ అందరిది వాళ్ళ రెవెన్యూ ఆడిట్ ఏం చేస్తున్నారు అనేది వెన్ వీ చెక్. వెన్ ఐ సే స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు కాదు. మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్, డాక్టర్స్, ఆంటర్ప్రీనర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వీళ్ళ రిపోర్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు అందరూ ఈక్వల్గా వర్క్ చేసిన ఒక 10% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వీడియోస్ ఇంకా సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్ట్ అనేది చేయడం అనేది అబ్జర్వ్ చేసాం. సో ఓకే, ఒక ఫేస్బుక్ యాడ్ ఎలా రన్ చేయాలి, అందులో వీడియో ఎలా రన్ చేయాలి అని చేసి ఎవరైతే లీడ్స్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి నార్మల్ వాళ్ళకన్నా 1000 రెట్లు మోర్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది అనమాట. సో అది అబ్జర్వ్ చేశాక దెన్ ఐ సెడ్ మా అందరు స్టూడెంట్స్ని ఎందుకు చేయట్లేదు అని అడిగితే మ్యామ్ ఇది లేదు అది లేదు మా ఇంట్లో అది ఇది అన్నారు. సార్ అన్నీ కాదు, ఆల్ ఆఫ్ యూ కమ్ టు మై స్టూడియో, హైదరాబాద్కి వచ్చేసేయండి, మీతో నేను చేపిస్తాను అని. దట్స్ హౌ మై ఫస్ట్ బ్యాచ్ స్టార్టెడ్. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో దెన్ ఐ అండర్స్టూడ్ అందరికీ సబ్జెక్ట్ ఉంది, అందరికీ నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని కెమెరా మీద ఎలా ప్రజెంట్ చేయాలో అనేది తెలియకపోవడం వల్ల కొంతమంది వెనకబడిపోతున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఒకసారి కెమెరాలో ముందు చూసేసి నేను బాగాలేదు, నేను సరిగ్గా చెప్పలేదు అని పర్మనెంట్గా పోస్ట్పోన్ చేయడం అనేది చేస్తారు. అలా కాకుండా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ చుట్టుపక్కల పెట్టి మీరు చేసేది చాలా బాగుంది, మీరు ఇది కరెక్ట్గా చెప్తున్నారు, ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి, దీన్ని ఇలా మార్చండి అని లైవ్ మెంటరింగ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ స్పీడ్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ యాంప్లిఫైడ్ మల్టీఫోల్డ్. లిటరలీ ఎంత అంటే ఒక 1 year చేసే పనిని లిటరలీ 3 daysకి కంప్రెస్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో దట్స్ వేర్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ గాట్ లాంచ్డ్ అండి. ఇట్ ఈస్ ఎ కోర్స్, బట్ కోర్స్ అంటే ఒక ఆన్లైన్ వీడియోలు చూడటం కాదు, ఇట్స్ ఎ లైవ్ ఇంప్లిమెంటేషన్. వచ్చి మీరు నేర్చుకునేది కాదు, చేసి వెళ్తారు ఎట్టి పరిస్థితుల్లో. సో వన్స్ యూ స్టెప్ ఇన్ అండ్ బిఫోర్ యూ లీవ్ మీకు ఒక 50 to 100 వీడియోస్ ఈజీగా రెడీ చేసుకుని వెళ్ళగలిగారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ కాన్ఫిడెన్స్ బట్ యూ విల్ డూ ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. చాలా బాగుందండి. బికాజ్ ఫస్ట్ చాలామంది డబ్బులు కట్టేస్తారు, రావడానికి భయపడతారు, మేమే బ్యాచ్లో అందరికన్నా లాస్ట్ వస్తామేమో అని కంగారు పడుతూ వస్తారు. కానీ ఒకసారి ఎన్విరాన్మెంట్లో వచ్చాక మీరు ఒక్కళ్ళే కాదు, అలానే మాలానే అందరూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తున్నారు కదా, మేము కూడా వాళ్ళలాగా చేయొచ్చని ఒకళ్ళని చూసి ఒకళ్ళు మోటివేట్ అవుతారు. మా సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళు స్టూడెంట్ మీద చేయము, మేము ఒక 15 to 20 స్టూడెంట్స్ని ఒక బ్యాచ్ కింద తయారు చేసి చేస్తామన్నమాట. సో ఒకళ్ళనొక్కళ్ళు వాళ్ళు పుష్ చేసుకుంటారు, ప్లస్ వీ క్రియేట్ మల్టిపుల్ ఛాలెంజెస్. గేమిఫైడ్ ప్రాసెస్ అనమాట. ఊరికే వచ్చి నేర్చుకున్నామా ట్రెడిషనల్ క్లాస్ రూమ్ లాగా కాకుండా ఇట్స్ అబౌట్ యూ లెర్న్, యూ క్రియేట్ అండ్ దెన్ యూ షో టు ఈచ్ అదర్ అండ్ దెన్ యూ గెట్ ఫీడ్బ్యాక్ ఆల్సో ఇమీడియట్లీ. సో దానివల్ల ప్రాసెస్ అనేది స్పీడప్ అవడానికి అవకాశం ఉంది. సో స్పెసిఫికలీ మిడిల్ క్లాస్ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. వీళ్ళు ఏంటంటే ఒక 8 to 10 years బాగా కష్టపడతారు స్టడీస్లో, మళ్ళీ దాని తర్వాత బిజినెస్ సెటప్ చేయడానికి, క్లయింట్స్ని రీచ్ అవడానికి కూడా ఎన్నో గంటలు కష్టపడతారు. ఇలాంటి వాళ్ళకి ఐ వాంట్ అసలు టైం లేకుండా ఉంటారు చూడండి, అంటే దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దేర్ ఫ్యామిలీ, దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దేర్ ఓన్ కిడ్స్. వాళ్ళకి ఏం చెప్తున్నామంటే జస్ట్ స్టెప్ అవుట్ ఫర్ 3 days, లెట్స్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ సిస్టమ్స్. బిజినెస్ అనేది సిస్టమ్స్ మీద నడవాలి, ప్రతి దాంట్లో మీరే ఉంటే కుదరదు. సో మీ రిప్రజెంటేషన్ ఒక వీడియో, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి రిప్రజెంటేషన్ ఒక వీడియో, అట్లా ప్రతి స్టేజ్లో రైట్ ఫ్రమ్ సేల్స్, రైట్ ఫ్రమ్ దేర్ ప్రెజెంటేషన్, రైట్ ఫ్రమ్ క్రియేటింగ్ టు సేల్స్, అన్నిటికీ వీడియోని ఒక టూల్ కింద వీఆర్ ట్రైనింగ్ దెమ్. సో టిపికలీ 45,000 rupees ఉంది ఫర్ ఎ 3-day కోర్స్. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ ప్రైస్ అండి.